శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం దినం. ఈ శుక్రవారం చాలా గొప్ప శుక్రవారం. అలాగే ఆషాఢ మాసం యందు ఈ శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకున్న కుటుంబంలో ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రంగా ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిడి ఇవ్వగలిగిన కొన్ని సమస్యలు తీరుకోవడానికి ఈరోజు శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారికి ఆరోగ్యరీతిగా మెరుగుపడడం, అలాగే ఎన్నో సమస్యలుగా మనం మానసికంగా ఇబ్బందులు పడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆషాఢ మాసం యందు అమ్మవారి యొక్క శక్తి 1000 రెట్లకి పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కోరిన కోరికలను తీర్చే అమ్మవారు మనకు ఖచ్చితంగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఒకటి, ఈరోజు తిథి త్రయోదశి తిథి. ఈరోజు త్రయోదశి పౌర్ణమికి, బుద్ధ పౌర్ణమికి 2 రోజులకు ముందర మనం సంపూర్ణంగా ఉండగలుగుతున్నాం. ఈ పౌర్ణమి మనల్ని, మన జీవితాన్ని మార్పు చేయగలుగుతుంది. అది తులారాశి వారికి అదృష్ట యోగంగా మారబోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రుడు మూలా నక్షత్రం ద్వారా తృతీయ రాశిలోకి సంచరించాడు. అంటే తృతీయం అంటే ఆత్మవిశ్వాసము. అలాగే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సులభంగా చేసుకొని రాగలుగుతాం. అందువల్ల మన అన్నదమ్ములతో ఈరోజు ఒక గొప్ప సంబంధించిన కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన శుభవార్తలు వినడం, అలాగే కొద్దిగా గెట్ టుగెదర్ ప్రోగ్రాములో అందరూ కూడా ఒక్కసారిగా కుటుంబీకులందరూ కూడా సంతోషంగా ఉండే రోజుగా ఈరోజు కలుసుకునేదానికి అవకాశాలు నిండు కలిగిన రోజు. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లోకి మెరుగుపరచడానికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా సహకరిస్తూ, శని భగవానుడు మనోకారకుడు, ఒక పంచమ రాష్ట్రాధిపతి యొక్క బలం కోల్పోనందువల్ల కొద్దిమందికి తెలియని తప్పులు చేసుకున్న కొద్దిమందికి చాలా భయాందోళనతో ఉంటారు. ఒకటి. రెండవది, ఆర్థికంగా తీవ్రంగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుల్లో ఉన్నవారు కూడా బాధాకరంగా ఉంటారు. కారణం ఎందుచేత అంటే కుజుడి వల్లే. ఒకవేళ మనం తప్పుగా చేసి ఆ డబ్బులని పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళా స్థిరం అవ్వడానికి ఒక అధికారంగా ఎవరన్నా తోటి స్నేహితులు సహాయం కానీ ఇతర బంధువుల సహాయ సహకారాలు కూడా అందించకుండా చేయడానికి ఈ కుజుడి ప్రయత్నం. అందువల్ల ఈయనది ప్రత్యేక పాత్ర. ఒకటి, లాభ, ద్వితీయ, అలాగే మనకు చూడడం వల్లనే ఇబ్బందికరం. అందువల్ల మళ్ళా తృతీయ స్థానం పైన కూడా పడతాడు. కుజుడు వీక్షణ 8వ స్థానం పైన కూడా పడుతుంది. అంటే చంద్రుడి పైన కూడా వీక్షణ పడతాడు. అందువల్ల కొద్దిమంది చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళకి ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కోపం ఎక్కువ వస్తుంది. ఎవరినైనా కానీ విమర్శించడానికి, ఎవరి సహాయం లేకుండానే దూసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు సమాజంలోనే చాలా వీళ్ళ విషయాల్లో విద్యలో వీళ్ళు ఉన్నత స్థానం, అలాగే ఉపాధ్యాయులుగా చాలామంది ఉంటారు. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు లెక్చరర్గా కూడా పనిచేస్తూ ఉంటారు. గవర్నమెంట్కి సంబంధించిన అధికంగా ఉండేది విశాఖ నక్షత్రం. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రశాంత వాతావరణంగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న మారి మనసులో ఒక బాధాకరమైన కొన్ని సన్నివేశాలు మీకు కనబడడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. అది ప్రేమతో ఇబ్బంది కలిగించిన మనసులు వాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు కొన్ని మనోబాధలు కలిగినట్లు కనబడబోతుంది. కానీ ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని మన కుటుంబీకులు, తల్లిదండ్రులు, అలాగే మన సమాజం కోసం మనం పుట్టినందువల్ల ఖచ్చితంగా ఒక్క రాహు నక్షత్రంలో పుట్టిన వాళ్ళే ప్రజానాయకులు అవుతారు. ఖచ్చితంగా అవుతారు వాళ్ళు. అలాగే మళ్ళా చదువుతున్న ఎడ్యుకేషన్లో కూడా నాయకుడు అవుతాడు, ప్రజల్లో నాయకుడు అవుతాడు. అలాగే డాక్టర్లు అయ్యి ప్రజాసేవ చేస్తుంటారు. చాలా అరుదుగా చేసే
ప్రముఖుల్లో ఈ తులారాశి వారు స్వాతి నక్షత్రం కలిగిన వాళ్ళు. అలాగే చిత్తా నక్షత్రం ఈరోజు సహకారం బలంగానే ఉంటుంది. అలాగే రాశి తులారాశి 2 పాదాలు కలిగిన వాళ్ళకి ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని పాత గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పాత బకాయిలు కూడా తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉపశమనం ఉంటుంది తులారాశికి. ప్రత్యేకించి తృతీయంలోకి చంద్రుడు రావడమే శుభకరం. అలాగే గురువు యొక్క అనుగ్రహం కేతు గ్రహాధిపతి పైన చూడడం, ద్వితీయ కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల నూతన ఉత్సాహంతో మన పనులు విజయవంతంగా చేసుకోవచ్చు. పై అధికారుల దగ్గర ఎవరి దగ్గరైనా రాజకీయ నాయకులతో కూడా మాట్లాడి మనం కార్యక్రమాలను సిద్ధించుకునేదానికి అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్న వారు ఖచ్చితంగా రేపు బుద్ధ పౌర్ణమి నుంచి మీరు చిరు వ్యాపారం అనేది ప్రారంభించుకునేదానికి మొదలు పెట్టండి. అది పూర్తిగా 1000 రూపాయల నుంచి మీరు ప్రారంభించుకోండి. 1,00,000 రూపాయలు 2 లక్షలైనా పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారంలో దిగ్విజయంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడకండి. అందుకు ఎక్కువగా పూర్తిగా పెద్ద వ్యాపారస్తులు కొద్దిగా వాళ్ళ జాతకాలను కూడా పరిశీలన చేసుకుని దిగండి. ఇది చిరు వ్యాపారాల కొరకు చేసుకునేదానికి అవకాశం ఇవ్వగలుగుతున్న సూర్య భగవానుడు, బుధ గ్రహాధిపతి, శుక్ర గ్రహాధిపతి యొక్క బలం ద్వారానే జరగబోతుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా చేయాలి, విదేశీయాల్లో పోయి మీరు వైద్య వృత్తికి గుర్చి ఆలోచించే వాళ్ళు కూడా పోయి చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రంగాలలో మీరు ఎటువంటి విద్యనైనా ఈరోజు సునాయాసంగా పోయి చేసుకోగలగడానికి అవకాశాలు 1, 2, 3 రోజుల లోపల కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ పైన ఒక నిఘా వర్గం కానీ, మీ పైన ఒక హెచ్ఆర్ కానీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అది మీరు శ్రద్ధగా మీ పనుల్లో బాగా నైపుణ్యంతో చేసుకొని వెళ్ళండి. 1, గవర్నమెంట్తో పనిచేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈ రోజు నుంచి ప్రశాంత వాతావరణం ఉంటుంది. చాలామంది కొద్దిమంది ఎప్పుడో చిన్న తప్పు జరిగిన కొన్ని సంఘటనల్ని కొద్దిగా తెరపైకి రావడానికి అవకాశం ఉండడం వల్ల ఏదో మీరు ఉద్యోగంలో పోయి చేరిన తర్వాత మొదట ప్రశాంత వాతావరణంలో ఉంటే కొంచెం విమర్శన వార్త మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి అమ్మవారి గుడిలో దుర్గామాత గుడికి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టిన వారికి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆరోగ్య స్థితి మెరుగుపరుచుకోవాలి. ఆర్థిక లావాదేవీలని పెంపొందించుకోవాలి అంటే అమ్మవారి యొక్క సహాయ సహకారాలు ఆషాఢ మాసం యందు చేసుకోవడం వల్ల మంచి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.